హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ స్కూల్ విశాఖపట్నం సంబంధించి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఏంటి అంటే ముందుగా ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇది. మీరు ఇండియన్ నేవీలో అడుగు పెట్టడానికి అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే ఇదే అప్రెంటిస్షిప్ కోసం చాలామంది ట్రై చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఐటీఐలు చేసి ప్రతి ఒక్కరు కూడా నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ అప్లికేషన్స్లో త్రూ మెరిట్ ద్వారా హాల్ టికెట్స్ అనేది పంపి అక్కడే సుమారుగా 80% అప్లికేషన్స్ అన్నీ కూడా బయటకి తీసేయటం జరిగింది. ఆ 20% అప్లికేషన్స్లో హాల్ టికెట్స్ పంపించడం జరిగింది. ఆ 20% అప్లికేషన్స్లో కొంతమంది మాత్రమే ఎన్ని వేకెన్సీస్ కావాలో అంతమంది మాత్రమే ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. అంటే ఎగ్జామ్కి వేకెన్సీస్ ఇస్టు 2 అనమాట ఒక్కో దానికి. దాని తర్వాత ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఇప్పుడు నెక్స్ట్ ఉంది. ఇంటర్వ్యూ నుంచి మెడికల్ కూడా కొంచెం ఏమీ అంత ఎక్కువగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. డాస్లోనే చేస్తారు మెడికల్. ఎవరికైతే సైట్ ఉన్నా నో ప్రాబ్లం, కలర్ బ్లైండ్నెస్, బైనోక్లాక్ వ్యూస్ ఇలాంటివి ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇన్ కేస్ రిమైనింగ్ ఏవి కూడా మీకు రీమెడికల్ రాసి మీకు క్లియర్గా ఉంటాయి. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, అదే మెడికల్కి వెళ్ళే ముందు. సో అవి ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఓబీసీ అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. మీరు ఏ రోజైతే మెడికల్ ఉంటుందో ఆ రోజు మార్నింగ్ 7:45 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి. అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరినీ కూడా ఒక ట్రక్లో డాక్యార్డ్ లోపలికి తీసుకొని వెళ్తారు. అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ మెడికల్ చేసి మీకు ఈవినింగ్ మళ్ళీ మీకు ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ మీరు ఫిల్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత అక్కడే మీకు మెడికల్లోనే మీకు ఒకవేళ రీమెడికల్ అయితే రీమెడికల్ అని రాసేస్తారు. ఒకవేళ మెడికల్ ఫిట్ అయితే మీకు మీ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసేసి మీరు డాక్యుమెంట్స్ ఫిల్ చేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీకు ఒక లెటర్ అనేది వస్తుంది, అఫీషియల్ లెటర్, పలానా డేట్ నుంచి జాయిన్ అవ్వాలి అని. సో ఆ జాయినింగ్ లెటర్ పట్టుకొని ఆ డేట్లో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. ఇది ప్రాసెస్. ఇందులో సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారు ఓవరాల్గా ఏంటి అని, ఈ నెంబర్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిజర్వ్ లిస్ట్ 1 and 2 మెడికల్కి పిలవటం జరిగింది. ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, ఇన్ కేస్ ఆ సెలెక్టెడ్ లిస్ట్లో మెడికల్లో ఎవరైనా అన్ఫిట్ అయినా వీళ్ళని తీయటం అయితే జరుగుతుంది. అలాగని రిజర్వ్ లిస్ట్కి 1 and 2కి పక్కాగా ఇస్తారు అని గ్యారంటీ అయితే లేదు. అన్ని ట్రేడ్స్కి కూడా, ఏదో కొన్ని ట్రేడ్స్కి మేబీ ఎవరికైనా ఏమైనా అన్ఫిట్ వచ్చినా లేదంటే ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇది టోటల్ ప్రాసెస్. సో మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు కొంచెం హార్ట్ బీట్ అది కూడా చెక్ చేస్తారు. తర్వాత ఐస్ చెక్ చేస్తారు, ఇయర్స్ చెక్ చేస్తారు, బీపీ, తర్వాత యూరిన్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తారు. సో మీరు ఎర్లీ మార్నింగ్ 7:45 కల్లా మీరు ఏ రోజు మెడికల్ అంటే ఆ రోజు మీరు 7:30 కల్లా మీరు ముందుగా రీచ్ అయిపోయి ఉండండి. మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీరు జాయిన్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 275 మెంబర్స్ ఉన్నారు మన దాంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆ 275 మెంబర్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకోండి. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్, అదే మెడికల్ ప్రాసెస్. సో మెడికల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది, అలాగే అక్కడ డాక్యార్డ్
అప్రెంటిస్ స్కూల్లో మొత్తం అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు స్టైఫండ్ కూడా నెల నెల కరెక్ట్ టైంకి పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.